ఈ రోజు 12వ డివిజన్ చింతారెడ్డిపాలెంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి కుమార్తె అయినటువంటి హిమబిందు గారితో అదేవిధంగా జెడ్పీ చైర్మన్ అయినటువంటి ఆనం అరుణమ్మ గారితో కలిసి చింతారెడ్డిపాలెంలో ఎన్నికల ప్రచారానికి ప్రతి ఇంటికి కూడా వెళ్లి పాంప్లెట్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా ఓట్లని వేయమని అభ్యర్థించినప్పుడు ప్రతి ఒక్కరు కూడా చెప్పడం ఏంటంటే మేము జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఎంతో లబ్ధి పొందున్నాము. ఆయన ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు మా ఇంట్లో చేరాయి. ఈరోజు మా పిల్లలు చదువుకుంటున్నారంటే అమ్మఒడి వస్తుంది. మేము ఏదైనా వ్యాపారం చేస్తే మాకు చిరు వ్యాపారులకి చేయూత అందిస్తున్నారు. ఇన్ని సంక్షేమ పథకాలు మాకు అందించినందుకు జగన్మోహన్ రెడ్డి గారిని మేము మళ్ళీ కూడా ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి ప్రజలే వాళ్ళు కూడా చెప్పడం అనేది చాలా సంతోషకరం. ఇంకోటి మేము జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు చాలా గర్వంగా ఉందని కూడా ఈరోజు తెలియజేసుకున్నాను. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి అని చెప్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు గతంలో ఆయన చేసినటువంటి సంక్షేమం కానీ అభివృద్ధి కానీ చెప్పడానికి కానీ చూపించడానికి కానీ ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో పరిపాలన సాగిస్తే ఈరోజు సచివాలయాలు ఉన్నాయి, వాలంటరీ వ్యవస్థ ఉంది, రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి, విలేజ్ క్లినిక్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా కాకుండా ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకం నేరుగా వెళ్లి వాళ్ళ అకౌంట్లో ఎటువంటి కరప్షన్ లేకుండా ప్రతి కుటుంబానికి కూడా అందించడం జరిగింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి 5 సంవత్సరాల పరిపాలనలో చిన్నపిల్లలు కూడా చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఏం చేశారు అన్నదాన్ని. చిన్నపిల్లలు కూడా సంక్షేమ పథకాలు చెప్పడం పరిస్థితి జరుగుతుంది. గతంలో చంద్రబాబు నాయుడు గారు దీంట్లో 10% అయినా చేసుంటే ఈరోజు వాటిల్ని ఉంటే చెప్పి ఓటు అడగమని కూడా నేను అందరినీ కూడా అడుగుతున్నాను. ప్రజలందరిని కూడా నేను అదే హర్షిస్తున్నాను. టీడీపీ నాయకులను కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఏమన్నా సంక్షేమ పథకాలు కానీ ఏదైనా అభివృద్ధి జరిగి ఉంటే దాన్ని చెప్పి ఒకసారి టీడీపీ నాయకులందరినీ కూడా ఓటు అడగమని నేను కోరుతున్నాను. చంద్రబాబు నాయుడు గారు గతంలో చూసుకుంటే 2014లో నిరుద్యోగ భృతి అని ఒక పథకం కింద 3000 రూపాయలు ఇస్తా అని చెప్పారు. అప్పుడు గెలిచింది చంద్రబాబు నాయుడు గారే. 2014 నుంచి 19 దాకా ఆయనే అధికారంలో ఉన్నారు. అప్పుడు ఎంతమంది నిరుద్యోగ యువతకి భృతి కిందన 3000 రూపాయలను అందించారని ఇప్పుడున్నటువంటి అందరూ కూడా అడగాలని నేను తెలియజేస్తున్నాను. అదే పథకాన్ని ఇప్పుడు మళ్ళీ కూడా 2024లో కూడా అదే హామీని కూడా దీంట్లో పెట్టుకొని అబద్ధాల మీద అబద్ధాలు చెప్తూ ఈరోజు ఎన్నికలకు వస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అందించినటువంటి సచివాలయం వ్యవస్థ కానీ వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రతి కుటుంబానికి సంక్షేమం కానీ అన్ని కూడా తలుపు వద్దకే వారి గడప వద్దకే అందించడం జరుగుతుంది. అవ్వాతాతలకు పెన్షన్ అయితే కూడా ఇదంతా కూడా ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనతోటి ఈరోజు వాలంటీర్లు ఎన్నికల్లో ఉండకూడదు అన్న ఒక దుష్ప్రచారం చేసి వాళ్ళ మీద అనేక కంప్లైంట్స్ ఇచ్చి ఈరోజు ఆపేయడం జరిగింది. గతంలో చూసుకుంటే సచివాలయాల్లో ఇచ్చారు. సచివాలయాలకు కూడా వచ్చి వాళ్ళు తీసుకునే పరిస్థితి ఉండదు. వారు పెద్ద వయసు కలిగిన వాళ్ళు, వారికి ఎన్నో ఆరోగ్య సమస్యలు ఉంటాయి. అక్కడికే కాకుండా ఈరోజు బ్యాంక్ అకౌంట్లో వేయడం జరిగింది. మళ్ళీ కూడా దాని మీద కంప్లైంట్స్ పెట్టి ఈరోజు బ్యాంక్ అకౌంట్లో వేయించింది. బ్యాంక్ అకౌంట్స్ కి వాళ్ళు అక్కడికైనా వెళ్ళి నిలబడి తీసుకునే పరిస్థితి ఉండదు. ఈరోజు మనకి రావాల్సినటువంటి 10 కోట్ల రూపాయలని ఈరోజు అనేక సంక్షేమ పథకాలు చేయూత కానీ ఈబీసీ నేస్తం కానీ వీటిలన్నిటిని కూడా కోర్టులో కేసులు వేసి అకౌంట్లో పడకుండా ఆఫ్ చేశారు చంద్రబాబు. ఇలాంటి కుట్రపూర్వకంగా ఇలాంటి ఎన్నికలకి అబద్ధాలు చెప్పే వచ్చే నాయకుల్ని ప్రజలందరూ కూడా ఎప్పటికీ హర్షించరని, మనకి ఏదైనా సంక్షేమం అభివృద్ధి చేసే నాయకుల్నే ప్రజలందరూ కూడా ఎంచుకుంటారని, దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఎంచుకొని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. మరెన్నో సంక్షేమ పథకాలు పొందడానికి మన ఎమ్మెల్యేగా ఆదాల